విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను లేజర్ షో ద్వారా ప్రదర్శించిన జీవీఎంసీ ఈఎన్ఎస్ వినూత్న కార్యక్రమం అందరినీ ఆకట్టుకుందన్న నగరంలోని ప్రముఖులు. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం. సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఎంపీ శ్రీ భరత్ పిలుపు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టతనివ్వాలి. ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే ఈస్టర్న్ నేవల్ కమాండ్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అమరవీరుల త్యాగాలను నేటి తరానికి తెలిపే విధంగా వినూత్న రీతిలో లేజర్ షోను ఏర్పాటు చేసినట్లు ఈస్టర్న్ నేవల్ కమాండర్ రాజేష్ పెదోర్కర్, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. సాగర్ తీరంలోని అమరవీరుల స్తూపం వద్ద దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల వీర గాథలు లేజర్ షో ద్వారా ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైనికుల సేవలను నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. వీరోచిత ఘట్టాలను ప్రజలకు చూపించేందుకు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ సంకప్రత బాగ్జీ తదితరులు పాల్గొన్నారు. Vizag, the city of destiny. Namesake in 2021 at 164 meters long and displacing 7,500 tons. She is one of the largest. With the blessings of Lord Vishak, I, Vizag, along with the Eastern Naval Command, have the will and the resolve to keep the sword sharp and the shield formidable. As I stand proud at the Victory at Sea War Memorial, looking into the future, let us pray to the Lord Varuna, the Lord of Oceans, to be auspicious unto us. This is also the motto of ఈస్టర్న్ నేవల్ కమాండ్కు సంబంధించినటువంటి వారి యొక్క ధైర్య సాహసాలు కానీ, వారు పడినటువంటి శ్రమ కానీ, మన దేశ రక్షణలో వారి యొక్క పాత్రని ప్రజలందరికీ చూపించాలన్నటువంటి ఉద్దేశంతో ఈఎన్సీ గారు, ఈస్టర్న్ నేవల్ కమాండర్, అదేవిధంగా జీవీఎంసీ ఇద్దరు కలిసి ఈ కాన్సెప్ట్ని కాన్సెప్చువల్ చేయడం జరిగింది. దీనికి పూర్తి స్థాయిలో రెగ్యులర్గా ఇది ప్రజల యొక్క స్పందనను బట్టి, ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయం మేరకు, అదేవిధంగా సిపి గారు ఇచ్చేటువంటి సూచనల మేరకు వీక్కి ఎన్నిసార్లు చూపించాలి అనేది త్వరలో డిసైడ్ చేసి ఇది ఒక రెగ్యులర్ కార్యక్రమం లాగా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ప్రజలు కూడా బాగా స్పందిస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే దేశభక్తి పట్ల ఒక సమగ్రమైనటువంటి అవగాహన, వారు ఉన్నటువంటి సిటీ యొక్క గొప్పతనం యూత్కి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనకు
అటు శనివారం కానీ ఆదివారం కానీ టూరిస్ట్ పీపుల్ ఎక్కువగా వస్తూ ఉంటారు. సో అందుకు ఇది 2 భాషల్లోనూ తయారు చేయడం జరిగింది. ఈరోజు మనం ఇంగ్లీష్ చూసాము, తెలుగు భాషలోది కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. సో ఒకరోజు తెలుగు, ఒకరోజు ఇంగ్లీష్ చూపించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మాకు బాగా నచ్చింది. ట్రాఫిక్ డైవర్షన్ ఖచ్చితంగా పెట్టాలి, ఈ ప్రోగ్రాం పెట్టాలంటే, ఇక్కడ వ్యూవర్స్ ఉండాలంటే. కానీ నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడాము. పాపులారిటీ బట్టి మేము ఫ్రీక్వెన్సీ వీక్లీ వన్స్ పెట్టాలా, వారానికి ఒకసారి పెట్టాలా, 2 సార్లు పెట్టాలా, అది త్వరలో నిర్ణయం తీసుకుంటాం, అందరికీ తెలియజేస్తాం. ఇంకొకటి ఇక్కడ లైటింగ్ కూడా ఇలా పెట్టమని చెప్పాము. సో దట్ లైటింగ్ ఉంటే ఏమైనా ఉచితంగా పెడుతున్నాం కదా, కాబట్టి రీఫ్రాక్ ఎలిమెంట్స్ కూడా రావచ్చు. సో దాని పీక్ పాకెటింగ్ ఇవన్నీ కూడా అందరూ 20 మినిట్స్ చాలా సిన్సియర్గా చూస్తున్నప్పుడు అంత చీకటిగా ఉంటే పిక్ పాకెటింగ్ జరుగుతుంది. సో నేను ఇక్కడ లైటింగ్ పెట్టమని చెప్పాను. అయితే రీఫ్రాక్ ఎలిమెంట్స్ బ్యాడ్ హ్యాట్స్ రాడు ఇక్కడికి, అది ఒకటి రిక్వెస్ట్ చేశాను. నెంబర్ 2 వచ్చేసి ఎప్పుడైనా వర్షం కురిస్తే ఇది వాటర్ ప్రూఫ్ టెంట్ లేకపోతే ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. ఈ 2 మా తరఫున చెప్పడం జరిగింది. మేము నిన్న కూడా రిహర్సల్ చేసాము, ఈరోజు ఇనాగ్రేషన్ జరిగింది. పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేదు, ఏదో ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే వాళ్ళు అడ్జస్ట్ చేస్తారండి. డెఫినెట్లీ వన్ మోర్ జ్యువెల్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ విశాఖపట్నం అని మనం చెప్పొచ్చు, మనకు గర్వకారణం. థ్యాంక్ యూ. Show which truly symbolized the achievements of the Indian Navy in the war of 1971, in the liberation of Bangladesh, and particularly the relationship between the Indian Navy and the city of Visakhapatnam. Ever since the Indian Navy has been based here, and subsequently the creation of the Eastern Naval Command in Visakhapatnam, the Navy and the city have had a very symbiotic relationship. We are extremely happy here on behalf of the Navy to be operating out of Visakhapatnam, a city which has given us a home, a city which has given us a set of people who so much love the Indian Navy. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి బతికించాలని కోరుతూ ఈ నెల 10న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ నరసింగరావు తెలిపారు. ఈ మేరకు జగదాంబ జంక్షన్ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం నిజాయితీగా కృషి చేయలేదని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా మారింది. ఎంత ఉత్పత్తి పెంచితే అంత అభివృద్ధి చెందేది విశాఖ స్టీల్ ప్లాంటు. క్వాలిటీలో, నాణ్యతలో బెస్ట్ స్టీల్ మంది. కానీ ఉత్పత్తి పెంచకుండా గత ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా ఉత్పత్తిని అలా తగ్గించుకుంటూ నష్టాల్లోకి నెట్టింది. ఈ 3 నెలల కాలంలో మరింత అధ్వానంగా గత సంవత్సరం 45 లక్షల స్టీల్ ఉత్పత్తి చేసినటువంటిది. అలాగే ఒక బ్లాస్ట్ ఫర్నెస్ మూసేశారు. ఇప్పుడు 40 లక్షలు కూడా స్టీల్ ఉత్పత్తి చేయడం లేదు. 3 బ్లాస్ట్ ఫర్నెస్ల్లో 2 బ్లాస్ట్ ఫర్నెస్లు ఇప్పుడు మూతబడి ఉన్నాయి. అలాగే 5,000 మంది ఆఫీసర్లని, పర్మనెంట్ ఉద్యోగుల్ని రిటైర్ అవడమా లేదా వాళ్ళకి మెడికల్ అన్ఫిట్ పేరుతో తొలగించడం జరిగింది. అలాగే 30% మంది కాంట్రాక్ట్ వర్కర్స్, రాత్రి మౌళ్ళు పనిచేసేవాళ్ళు 4 నెలల నుంచి కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. పైపెచ్చు అందులో 30% మందిని తొలగించాలని ప్రతి డిపార్ట్మెంట్కి నిర్ణయం చేశారు. అలాగే 1,261 కోట్లు ఖర్చు పెట్టి విఆర్ఎస్ పేరుతో ఇంకా తొలగించాలని పర్మనెంట్ ఉద్యోగులకు ఒక స్కీమ్ పెట్టారు. ఆ విధంగా అన్నీ కూడా వెనక్కలాగేటువంటి ప్రయత్నాలు అనేటువంటిది బీజేపీ కేంద్ర ప్రభుత్వం 3వసారి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. కుమార్ స్వయంగా స్టీల్ మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్కి వచ్చారు జూన్ 11వ తేదీన. ఆయన ఈ స్టీల్ ప్లాంట్ ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కాదు అని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి గారిని మేము కలిసాం, ఉత్పత్తి బాగా చేయమన్నారు, మేము తప్పకుండా చేస్తామని వారికి వాగ్దానం చేశాం. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి జరగకుండా, ముడి ఖనిజం రాకుండా, ముడి ఖనిజం అందకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్లనే భారతదేశంలో అత్యధిక ఇనప ఖనిజం ఉండేటువంటిది దేశం అంది. కానీ అలాంటి చోట విశాఖ స్టీల్ ప్లాంట్కి మాత్రం ముడి ఖనిజం లేదు. మిగిలిన అన్ని స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఉన్నాయి, ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్కే సొంత గనులు లేవు.
ఇది కావాలని వివక్షతో దుర్మార్గంగా కుట్ర చేయడం తప్ప ఇంకోటి కాదు. గత ప్రభుత్వం ఈ విధానం మీద కేంద్ర ప్రభుత్వం మీద పోట్లాడలేకపోయింది, విఫలం చెందింది. అందుకనే గాజువాకలో రాష్ట్రంలో ఎక్కడా అనేటువంటి మెజారిటీ ప్రజలు ఇవ్వడానికి కారణం విశాఖ స్టీల్ ప్లాంటే. ఈ విషయాన్ని మేము చెప్పడం కాదు, గెలిచినటువంటి శ్రీనివాస్ గారే స్వయంగా ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు 3 మాసాలు అయినప్పటికీ కూడా ఇందులో మార్పు ఏమీ రాలేదు. ప్రతిరోజు 15 కోట్ల రూపాయల నష్టం తీసుకొస్తున్నారు. ఉత్పత్తి తగ్గించారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఉత్పత్తి పెంచితే లాభాలు వస్తాయి. కార్మికులని అదనంగా కొత్త వాళ్ళని తీసుకోవాలి. అది నిరంతరం న్యూ బ్లడ్, కొత్త రక్తం నిరంతరం ప్రవహిస్తుంటుంది. పబ్లిక్ సెక్టార్లో నిరంతరం రిక్రూట్మెంట్ ఉంటుంది. కానీ 5 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ లేదు. నిర్వాసితులకు ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు. అన్ని రకాలుగా కూడా దారుణమైనటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని అన్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. అందుకని 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గంట సేపు రాష్ట్ర రోకోని చేయాలని, సెప్టెంబర్ 10 ఉదయం 10 గంటల నుంచి 11 గంటల దాకా రాస్తా రోకో చేయాలని ప్రజానీకాన్ని కోరుతున్నాం. పోరాట కమిటీ నిర్ణయించింది. మేము ఇదివరకే తెలియజేశాం. దాని ప్రకారం ఈరోజు రాస్తా రోకోని జయప్రదం చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్టీల్ మంత్రిని అలాగే నిర్మలా సీతారామన్ గారు కలిశారు. కానీ దానివల్ల ఉపయోగం లేదు. గతంలో సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఇక్కడ గనుల శాఖ మంత్రిగా ఉన్నాడు. గని రాలమని మంత్రుల చేతిలో కాదు. ఈరోజు ప్రధానమంత్రి నిర్ణయాలు చేసేటువంటి బాధ్యత. ప్రధానమంత్రిని కలిసి పురంధరేశ్వర్ ప్రధానమంత్రిని కలిసామని చెప్పారు. మరి ఏం చేశారు? కేవలం కాలం వెళ్ళబుచ్చేదానికి కాలయాపనగా ప్రకటనలు ఇస్తున్నారు తప్ప ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎలాగైనా ముంచాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అందుకనే మేము పోరాడడం తప్ప మరో మార్గం అనేది లేదు. గత ప్రభుత్వం నిజాయితీగా పోట్లాడకపోయినా పోరాట కమిటీ ఆధ్వర్యంలో పోట్లాడి 1% కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకుండా కాపాడుకున్నాం. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీ చేతిలో బ్రహ్మాండమైనటువంటి శక్తి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఆధ్వర్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో మీరు భాగస్వాములుగా ఉన్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడైనా చేయకపోతే అత్యంత ఏకైక భారీ స్టీల్ ప్లాంటు, అన్ని పరిశ్రమలకు మణిహారం, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవడానికి కీలకమైనటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మనం కోల్పోతాం, ప్రమాదంలో ఉన్నాం. ఆఖరి గడియల్లో ఇప్పటికైనా కూడా దీన్ని మునిగిపోకుండా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మద్దెలపాలెం వద్ద గల విశాఖపట్నం 1 డిపోలో పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే వద్ద పనిచేస్తున్న 5 అద్దె బస్సు డ్రైవర్లను యాజమాని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా విధుల నుంచి తొలగించడాన్ని హైర్ బస్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కేజయ్య, పరవ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ, ఏపీపీటీడీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసిరాములు తీవ్రంగా ఖండించారు. అద్దె బస్సు యాజమాని టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర చర్యలను ఖండిస్తూ విశాఖ 1 డిపో గేటు ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 నెలల క్రితం శ్రీకాకుళంలో బస్ ప్రమాదం జరిగి డ్రైవర్ శ్రీనివాస్ ను కనీసం హాస్పిటల్ కు కూడా తీసుకెళ్లలేదన్నారు. డ్యూటీలో చేయి కాలు విరిగి హాస్పిటల్లో వైద్యం పొందుతుంటే నేటికి ఆర్టీసీ అధికారులు బస్ యాజమాని కనీసం పరామర్శించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. 12 కార్మికులపై వేధింపులు అరికట్టాలి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్లకు లేబర్ హాలిడేస్ PF అమలు చేయాలి. ఆర్టీసీ ఎయిర్ బస్ డ్రైవర్లకు PF తొలగించిన అద్దె బస్ డ్రైవర్లు వెంటనే విధుల్లో తీసుకోవాలి. అన్యాయంగా తొలగించిన ఎయిర్ బస్ డ్రైవర్లకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. గత 3-4 నెలల క్రితం అన్యాయంగా ఒక 5 డ్రైవర్లని KMPL రాలేదని ఒక చిన్న కారణంతో విధుల నుంచి ఏ సమాచారం ఇవ్వకుండా, ఏ లెటర్ ఇవ్వకుండా వాళ్ళని విధుల నుంచి తొలగించారు. ఇది చాలా అన్యాయం చెప్పి మేము మా సూపర్వైజర్ గారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఓనర్ గారికి కూడా ఫోన్ చేస్తే ఎటువంటి సమాధానం కూడా మాకు దొరకలేదు. మా గౌరవ అధ్యక్షులు వాళ్ళ పార్థపురం ఎమ్మెల్యే అండి, ఈ తొలగించిన బస్సులు ఓనరు యజమాని. మా గౌరవ అధ్యక్షులు వెళ్ళి మాట్లాడితే ఆయనకి కూడా చిన్న గౌరవం కూడా లేకుండా మాకు నచ్చితే ఉంచుకుంటాం, లేకపోతే
మేము విధుల్లో తీసేస్తాం, మీరు అడగాల్సిన అవసరం లేదు, లేచి వెళ్ళిపోండి అని నిర్లక్ష్య సమాధానం చెప్పారు. ఇది చాలా దుర్మార్గకరమైన విషయం. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఎయిర్ బస్ డ్రైవర్లుగా పనిచేస్తున్న మాకు ప్రతి ఒక్క డ్రైవర్కి కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి, వెంటనే విధుల్లో తీసుకోవాలి. లేదంటే 3 నెలల జీతం నష్టపరిహారం కింద చెల్లించాలి. అలాగే కొరమానపాలెం డిపోలో 3 నెలలుగా ఇవ్వని బకాయిలన్నీ కూడా పూర్తిగా చెల్లించాలి. వెంటనే శ్రీనివాస్ అన్న డ్రైవర్కి వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. అద్దె బస్సు యాజమాన్యానికి ఎయిర్ బస్సు ఆర్టీసీ యాజమాన్యానికి మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. అది అగ్రిమెంట్ ప్రకారం ఎటువంటి పిఎఫ్ఈఎస్ఏలు లేబర్ చట్టాలు ఏవి కూడా ఎటువంటి అమలు చేసిన దాఖలాలు ఏవి కూడా లేవు. దాన్ని ఉల్లంఘిస్తుంది మేనేజ్మెంట్. అలానే మేనేజ్మెంట్ అమలు చేయాల్సిన లేబర్ చట్టాలు, లేబర్ వేతనాలు అమలు చేయకుండా మేనేజ్మెంట్ ఓనర్స్ ఇద్దరు కలిపి ఆత్మ నాటకం బలి బస్సులు చేస్తుంది. డ్రైవర్లు అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా 2400 బస్సులు ఉన్నాయి, హైర్ బస్సులు. ఇంచుమించు 7000 మంది డ్రైవర్లు ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం జరగట్లేదు, వెట్టి చాకరీ చేయించుకుంటారు. అటు మేనేజ్మెంట్ యువతలు వచ్చేసి ఓనర్స్ ఇద్దరు కలిపి వెట్టి చాకరీ చేయించుకుంటారు. దీన్ని అరికట్టాలి, లేదంటే తదుపరి జరిగే పరిణామాలకి మేనేజ్మెంట్ బాధ్యత వహించాలి. విజయవాడలో సహాయ కార్యక్రమాల్లో భాగంగా 110 బోట్లను ఏర్పాటు చేశామని, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ సుమారు 10 బృందాలు వచ్చాయని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు విశాఖ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ 6 హెలికాప్టర్లు సహాయ కార్యక్రమాల్లో సహాయం చేస్తున్నాయన్నారు. ఎన్డీఆర్ఎఫ్ తమిళనాడు నుంచి 4 బృందాలు, ఒరిస్సా నుంచి, పంజాబ్ నుంచి మరో 3 బృందాలు వచ్చాయని తెలిపారు. విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సరైన సహాయం చేయగలదన్నారు. ఇన్ని చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారంటూ వాపోయారు. వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా పట్టించుకోకలేదని చెప్పడం చాలా దారుణమన్నారు. గతంలో కూడా విశాఖపట్నం ప్రాంతంలో హుద్హుద్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు సుమారు వారం రోజుల పాటు విశాఖలో ఉండి బస్సులోనే ఉన్నారని గుర్తు చేశారు. నాలుగు గోడల మధ్యనే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వెళ్లి బాధితులందరినీ పరామర్శించి కలెక్టర్ ఆఫీసులోనే ఉండి సుమారు 2 రోజులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సహాయ చర్యలు తీసుకుంటున్నారన్న సంగతి మీ అందరికీ తెలిసిద్దే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ ప్రచారం చేస్తూ ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలను పక్కన పెట్టి ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళిందని చెప్పేసి వారొక ఫేక్ ప్రచారం తీసుకెళ్తున్నారు. అందులో ఎటువంటి వాస్తవం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వాతావరణ శాఖ అంటే 29వ తారీఖునే వాళ్ళు హెచ్చరించిన వెంటనే 29వ తారీఖునే అందరు కలెక్టర్స్తో, ముఖ్యంగా కలెక్టర్స్ అందరితో అక్కడ వారు మీటింగ్ తీసుకొని విపత్తుకు ఎదుర్కోవడానికి కావలసినటువంటి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా వారు ఆ రోజే ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా కేవలం ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వారికి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కల్పించాలని చెప్పి ఒక అకౌంట్ ఓపెన్ చేసి TR27 అని చెప్పేసి అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా కలెక్టర్స్ అందరూ కూడా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కలిగిస్తూ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జనరల్ గా ముఖ్యమంత్రులు కొంతమంది జగన్ ఫేక్ జగన్ ముఖ్యమంత్రులు ఏం చేస్తుంటారంటే ఆదేశాలు జారీ చేస్తుంటారు, కానీ కావాల్సిన నిధులు ఇవ్వరు. కానీ చంద్రబాబు నాయుడు గారు
ఆదేశాలతో పాటు వారికి నిధులు కూడా సమకూర్చడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా సహాయ చర్యల్లో భాగంగా 110 అక్కడికి ఎందుకంటే నీటిలో మునిగి ముందుకు గురైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి కనుక వారిని చేరుకోవడానికి కోసం 110 బోట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ద్వారా స్టాండ్ బై పెట్టి వాళ్ళు కూడా సహాయ చర్యలు తీసుకునేటట్టుగా వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మన దగ్గర ఉన్నటువంటి సిబ్బందితో కాకుండా అంటే సిబ్బందితో వారితో చేయిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ టీములు తేవడం జరిగింది. సుమారు 10 బృందాలు తేవడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనం మనం కార్యక్రమంలో భాగంగా విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీలో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ శ్రీభరత్ తొలి మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం 1 కోటి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం అభినందించదగ్గ విషయమన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్యం అధికంగా ఉంటుందని వాటిని నియంత్రించే దశలో పచ్చని మొక్కలు కీలక పాత్రను పోషిస్తాయని గుర్తు చేశారు. అదే బాధ్యతతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో చురుకుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు క్యాంపస్ గ్రీన్ క్యాంపస్ దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు ఈ హరికేన్ వల్ల కూడా చాలామంది వరదల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యేకంగా విజయవాడ, గుంటూరు ప్రాంతంలో వరదలు ఎంత డ్యామేజ్ చేసినాయో, ఎలా ఇనండేట్ చేసినాయో అందరం మనం మీడియా ద్వారా కూడా చూడటం జరిగింది. ఆల్రెడీ కొన్ని ప్రాణాలు కోల్పోయాము, ఇంకా చాలామంది ఇబ్బందులు ఉన్నారు. అందరూ సేఫ్టీకి చేరాలని అండ్ నార్మల్సీ కూడా రిస్టోర్ అవ్వాలని చాలా త్వరగా కోరుకుంటున్నాము. మొదటి నుంచి ఎలాగైతే ఇక్కడ విశాఖపట్నంలో హుడూడ్ సైక్లోన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఇక్కడ 9 రోజులు ఉండి సిటీ మళ్ళీ కాల్మి నిలబడేటట్టు పనిచేశారు. ఇప్పుడు అదేవిధంగా ఇంకా స్పీడ్గా నిన్న కూడా మీరు చూశారు, రాత్రి 2 గంటలు 3 గంటల దాకా కూడా అన్ని ఏరియాస్ని రివ్యూ చేసుకుని ప్రతి ప్రాంతానికి ఆ విజయవాడ, గుంటూరులో ఒక్కొక్క ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెట్టి మన మంత్రులు కూడా అక్కడ పర్యటిస్తూ రిలీఫ్ అందజేస్తున్నారు. గీతం యూనివర్సిటీ తరపు నుంచి 50,000 మీల్స్ కూడా మేము ఇప్పుడు ఇక్కడ మా దగ్గర వండి ట్రైన్ ద్వారా పంపిస్తున్నాము ఓవర్ ద నెక్స్ట్ 2 days. ఇంకా అవసరమైతే ఇంకా మీల్స్ కూడా మా తరపు నుంచి ఒక రిలీఫ్ సపోర్ట్గా మేము ప్రకటించడం జరగబోతుంది. అయితే విజయవాడ ఫ్లడ్స్ ఇష్యూ తర్వాత ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీకి రావడానికి కారణం ఏంటంటే 1000 trees అక్కడ ఒక రోలో ఈ గ్రౌండ్ చుట్టూ ప్లాంట్ చేయడం జరిగింది. దాంట్లో 5 నేను ప్లాంట్ చేశాను. అది కాకుండా ఇక మిగతా ఇష్యూస్ కూడా తీసుకున్నారు. డ్రగ్ ఫ్రీ క్యాంపస్ అని, సే నో టు ప్లాస్టిక్ అని, క్లీన్ అండ్ గ్రీన్ క్యాంపస్ తయారు చేయాలని. నేను కూడా ఏయూకి మొదటిసారి ఎంపీగా అయిన తర్వాత రావడం ఇదే ప్రోగ్రాము. అండ్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలరు, రిజిస్ట్రార్ కూడా అపాయింట్ అయిన తర్వాత కూడా ఫస్ట్ టైం రావడం. సో పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను దట్ ఏయూ ఎన్నో సమస్యల వల్ల రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తుంది. ఏయూకి మళ్ళీ పూర్వవైభవం రావాలి అంటే దీని మీద చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర విద్యామంత్రి నారా లోకేష్ గారు కూడా దీని మీద చాలా సంకల్పంతో ఉన్నారు. ర్యాంకింగ్లోనే కాదు అన్ని విధాలుగా ఏయూలో పిల్లలకి, టీచర్స్కి
సమాజానికి ఏదైతే ఏయూ మీద ఒక మంచి అభిప్రాయం ఉందో అది అనేక కారణాల వల్ల దిగజారిపోయింది. దాన్ని తిరిగి తీసుకుని రావాలంటే అది అంత ఈజీగా చేయగలిగింది కాదు, కానీ చాలా కష్టపడాలి. నా వంతు కృషి ఏం చేయాలో తప్పకుండా చేస్తాము. ఇక్కడ అడ్మినిస్ట్రేషను, అకాడమిక్ లీడర్షిప్, టీచింగు, స్టూడెంట్స్ అందరూ సక్రమంగా ఒక యూనివర్సిటీలో ఏం జరగాలి అవి సక్రమంగా జరిగేటట్టు చేసే విధానంగా నా ప్రోత్సాహం, సపోర్ట్ కూడా ఎప్పటికీ ఉంటుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో ప్రారంభించిన సేవా కార్యక్రమాలను సంవత్సరానికి 4 సార్లు ఇదే రీతిగా కొనసాగిస్తామని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. విశాఖ హార్బర్లో జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశకృష్ణ మాట్లాడుతూ మత్స్యకార మహిళలకు అండగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. వైద్య పరీక్షల నిర్వహణ, రక్తదాన శిబిరం, కంటి పరీక్షలు తదితర సేవా కార్యక్రమాలను ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, మత్స్యకార నాయకులు పాల్గొన్నారు. మన నాయకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, మనందరం అభిమానించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి నిన్న గత 4 రోజుల నుంచి కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపు మన ఏరియా నుంచి చాలా మంది ఇచ్చారు. నిన్న 650 మంది బ్లడ్ ఇచ్చారు. అలాగే మొక్కలు నాటే కార్యక్రమం దాదాపు 5,000 మొక్కలు నాటాము మన నియోజకవర్గంలోనే. అలాగే కంటిన్యూగా గత 3 రోజుల నుంచి ఇలా సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కును పరిరక్షించుకునేందుకు ప్రజలు పోరాడాల్సి ఉందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాల ముగింపు సందర్భంగా నగరంలో సరస్వతి పార్క్ నుండి జీవీఎంసీ వరకు ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా అమర్జిత్ కౌర్ మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 30 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయడం కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు వైఖరికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. And we specially kept our General Council to express our support on behalf of all the trade unions and all those different federations and associations who are looking towards RINL. We want RINL to remain in a public sector, and that's why we came here to have our General Council to extend our support. We are also raising a demand. Andhra government is in alliance with the central government, and the Andhra Chief Minister, who is in government of NDA, he has given a package to the central government, but Visakha steel plant is missing from that. So our demand is that Chief Minister of Andhra Pradesh
who is part of NDA government, should take up this issue with the government. We have been taking it up. Our Andhra people have been on struggle. Our Visakhapatnam people are having this battle for 1290 days. It's a long battle in the history, and this pride of Andhra people, Telugu people, Visakhapatnam steel plant was got after sacrifices of 38 young lives. So how can the government be so careless, letting this Vizag steel plant to go out of the hands of public sector and to be sold to the private corporate houses? That's why we oppose it, and we especially wanted whole of our General Council to be held here. Our 100% solidarity, support to the people of Visakhapatnam, to the people of Andhra for saving this Vizag steel plant. We are going to observe 23rd September as a black day, because in September during Corona period 4 labor codes were brought, which are actually to snatch away our rights of fighting of 150 years, having these rights in pre-independence era up to independent era, and suddenly the central government led by Modi wanted to abolish it. They brought 4 codes. This is to kill unionism in India, and we are not going to allow. We are AITUC, 105-year-old, first national organization set up in India. Great freedom fighters were lifeline for our AITUC, and in post-independent India, we worked for development of this nation. We cannot be mute spectators. We have been fighting. I really salute through you all my trade unions in Andhra Pradesh, and especially in Visakhapatnam, who have taken up the task of the history of Indian trade union movement as a glorious movement, carried it forward in saving Vizag steel plant. You say Vizag Ukku, Andhra Hakku. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను లేజర్ షో ద్వారా ప్రదర్శించిన జీవీఎంసీ ఈఎన్ఎస్ వినూత్న కార్యక్రమాన్ని అందరినీ ఆకట్టుకుందన్న నగరంలోని ప్రముఖులు. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం. సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఎంపీ శ్రీభరత్ పిలుపు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టతనివ్వాలి. ఏఐటియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ డిమాండ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.